ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. రండి, లూకా సువార్త 21వ అధ్యాయం. ఇరవై 21వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. 6, 7, 8. 6, 7, 8. ఆయన ఈ కట్టడం మీరు చూస్తున్నారు, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దొరికిన వచ్చుచున్నవని చెప్తాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోని సూచన ఏమని ఆయన అడగగా, ఆయన, మీరు మోసపోకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించినని చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మోసపోవద్దు అని చెబుతున్న యేసయ్య ఏ విషయంలో ఎక్కువగా మోసం జరుగుతుందో చెప్తున్నాడు. ఏ విషయంలో ఇంకా ఎక్కువ అలర్ట్ గా ఉండాలో చెప్తున్నారు. ఆ రోజు శిష్యులు అడుగుతున్న ప్రశ్న, బోధకుడా, అలాగైతే ఇది ఎప్పుడు జరుగును? అలాగైతే ఇది ఎప్పుడు జరుగును? ఏవి రాతి మీద రాయి ఒక్కటైనను లేకుండా, ఇంకా నీ రాకడకు యుగ సమాప్తికి అని మనం మత్తయిలో చదువుతున్నాము. ఇవి జరగబోనని సూచన ఏంటి అని అడుగుతుంటే యేసు ప్రభు చెప్పిన ఫస్ట్ మాట, మీరు మోసపోకుండా చూసుకోండి. తర్వాత అనేకులు నా పేరు పెట్టుకుని వస్తారు. చాలా మంది నా పేరు మీద వస్తారు, నా పేరే పెట్టుకుంటారు. ఇంకా ఏమని చెప్తారట? నేనే ఆయన అని చెప్తారట. స్తోత్రం. నేనే ఆయన అని చెప్తారట. అంటే క్రీస్తు, నేనే అభిషేక్తుని అని చెప్తారు. ఇంకా చూడండి, కాలము సమీపించిందని చెప్తారట. మళ్ళా మీరు వారి వెంబడి పోకుడి. మరి గుర్తుపట్టుట ఎలా? మీరు మాట్లాడే స్తోత్రం. ఒక్క నిమిషం. హల్లెలూయా. మరి నేనే ఆయనను అని చెబుతూ ఆయన పేరే పెట్టుకొని నేనే అభిషిక్తుడను అన్నట్లుగా చేసి అనేకులను మోసపుచ్చు కాలం. ప్రభు చెప్తున్న మాట,
మీరు వారి వెంబడి పోకుడి, మీరు వారి వెంబడి వెళ్ళకండి. మనుషులకు ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటో తెలుసా? మోసపోవడానికి చాలా దృఢంగా నమ్ముతాం. ఎవరిని నమ్మాలో అక్కడ మనం సందేహిస్తూ ఉంటాం. బాగా నమ్మి బాగా మోసపోతాం. ఆయన్ని నమ్మడానికి సందేహిస్తూ ఉంటాం. వాక్యం నమ్మడానికి సందేహిస్తూ ఉంటాం. ఆ భయంకరమైన ట్రాప్ల నుంచి మనం బయటికి రావాలి అని చెప్తున్న క్లియర్ మాట. వారి వెంబడి పోకుడి అంటే ఎవరి వెంట వెళ్ళాలో కూడా జాగ్రత్తగా చూసుకోమనే కదా. కదా చెప్పండి, అవునా కదా? అవును. అవును. స్తోత్రం. మరి డిజైనింగ్ పవర్ ని వాడద్దు అంటే ఎలా? వివేచనని వాడద్దు అంటే ఎలా? ప్రభు చెప్పిన మాటే వారి వెంట పోవద్దు అంటేనే ఎవరి వెంట వెళ్ళాలి అని మనకు తెలియాలి. నేనే అభిషక్తులను అని అనేకులు ఆయన పేరు మీద వస్తారు. ప్రతి దాన్ని నమ్మడానికి లేదు. వెలుగుదూత వేషంలో వచ్చినప్పుడు గుర్తుపట్టాలి. నేనే ఆయన మార్గం చూపిస్తాను అని భయంకరమైన తంత్రం పనిచేస్తున్నప్పుడు మరి గమ్యము ఈ మార్గంలో చేరతామా లేదా అని కూడా మనం గుర్తుపట్టాలి. అప్పుడే కదా వారి వెంబట వెళ్లకుండా ఉండుట సాధ్యం. ఇంకా చదువుదాం. ఈ మాటలు మనకి చాలా చాలా సార్లు వినే ఉంటాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ మాటలు వినే ఉంటారు. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. యుద్ధముల గురించి వింటారు అని చెప్తున్నప్పుడు ఈరోజు మనం చాలా ఏరియాల్లో యుద్ధముల గురించి వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఇశ్రాయేలుతో జరుగుతున్న యుద్ధాలు కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే వింటున్నాం. శాటిలైట్స్ అన్ని ఎక్కువగా వచ్చినాయి కనుక చాలా సార్లు చూపిస్తూ కూడా టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు మనకి చూపిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కూడా మనం కదండి. యుద్ధములు వాటి యొక్క సమాచారంలో మనం వింటాం. అయితే ప్రభు చెప్తున్న మాట, అనేకులు నా పేరిట వస్తారు, అప్పుడేం చేయొద్దు, వారిని నమ్మి వారి వెంబటి వెళ్ళొద్దు, మోసపోవద్దు. యుద్ధములు ఇవన్నీ వింటారు, అప్పుడేం చేయకూడదు, భయపడద్దు, జడియద్దు. అక్కడ ఒక హింట్ ఇస్తున్నారు. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మనమైతే రెండో ప్రపంచ యుద్ధం కూడా అయిపోయిందని దాని గురించి హిస్టరీలో చదువుతున్నాం, దాని గురించి పరీక్షలు కూడా రాస్తున్నాం కాదా? ఇక ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి కూడా సిద్ధపడుతుంది. ఎందుకంటే రుజువులు ఏం కావాలి? కానీ ప్రభు ఇచ్చిన హింట్ ఒకటి ఉంది, అంతము వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసే ఉన్నవి. చాలా మంది అడుగుతున్న ప్రశ్న,
దేవుడు ఉంటే ఎందుకండి యుద్ధాలు జరుగుతున్నాయి? దేవుడు ఎందుకండి ఇవన్నీ అలౌ చేస్తున్నారు? కీడు లేని ప్రపంచాన్ని పెట్టచ్చు కదండి, శత్రువు లేని దేశాన్ని పెట్టచ్చు కదండి. సమాధానం ఒకటే, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి జరుగుతున్నప్పుడు ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకొని మరీ ఎక్కువగా మన విశ్వాసంలో దృఢపడాలి తప్ప ఏం చేస్తున్నాం? ఇంకా అదే వచ్చిన మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను తటస్థించును. ఇవన్నీ ఇప్పుడు మనకి అలవాటు అయిపోలేదా? 3 సంవత్సరాల క్రితం కరోనా కేసు వస్తే ఆ వీధి కూడా లాక్ చేసి అంతగా లాక్డౌన్ పెట్టి అంతగా క్వారంటైన్ లో పెట్టి జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు కోవిడ్ కేసు వస్తుంటే, కోవిడ్ పాజిటివ్ అంటే అవేవి లేవు, అలవాటు అయిపోయింది. ఏమైందండి? అలవాటు అయిపోయింది. పర్వాలేదులే అని అనిపిస్తుంది. అంతగా తెగుళ్ళకి అలవాటు అయిపోయిన ఒక ప్రపంచంలోనే మనం ఉన్నాం. ఇంకా చూడండి, రాజ్యం మీదకి రాజ్యములు లేవడం, జనం మీదకి జనములు లేవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా సునీని యాడ్ చేసుకోరా అక్క? అమ్మా సునీని యాడ్ చేసుకోరా, నాకు స్లాట్ లేదు. చేసుకుంటారు. యాడ్ అయిందిరా. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగుతాయని చెప్తున్న సమయం మన యూట్యూబ్ లో చూడండి, ఈరోజు భూకంపం ఎక్కడొచ్చింది అని కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. ఈరోజు పలానా దగ్గర భూకంపం వచ్చింది, ఇంత స్కేల్ లో వచ్చింది అని అప్డేట్స్ కామన్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భూకంపం అంటే ఎవరికి కూడా భయం లేదు, అలవాటు అయిపోతున్న ఒక పరిస్థితి. ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం చూడండి, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఆకాశం నుండి గొప్ప సూచనలు చూడబోతున్నాం. ఇప్పటికీ ఆకాశం నుండి కనిపిస్తున్నవి అంతగా భయం పుట్టిస్తున్న వాటిగా లేవు. ఏదో జ్ఞానం ఇస్తున్నట్టు, ఏదో చదువుకోవడానికి ఉపయోగపడుతున్నట్టు అలా ఉన్నాయి తప్ప గొప్ప భయమును పుట్టిస్తూ అయితే లేవు. ఇంకా చూడండి, సైంటిస్ట్ మనకి ఉల్కలు పడబోతున్నాయి, లేదా ఏదో భూమికి సమీపంగా ఏదో ఒక ప్రమాదం రాబోతుంది కానీ తప్పిపోయింది, ఇలా చెప్తున్నప్పుడు మనం ఎవరు చూడట్లేదు. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మనకి మీడియాలోకి రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ విషయం అలా ఉండదు. కానీ ఆకాశంలో జరుగుతున్న వాటిని ఎక్కువ శాతం ప్రజలు చూస్తారు. ఆ మధ్యన కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయి, ఆకాశం నుండి ఏవో శబ్దాలు వస్తున్నట్టుగా. ఇవి కేవలం శబ్దాలు మాత్రమే కాదు,
దృశ్యాలు కూడా కనిపిస్తాయి. భయం పుట్టించే విధంగా ఆకాశంలో మార్పులు మనం చూస్తాం. ఇప్పటి వరకు మనం చూస్తున్నది కాదు, కానీ మునిపెన్నడూ జరగని రీతిగా భయమును కలిగించే విధంగా ఆకాశంలో కొన్ని మార్పులు, కొన్ని సూచనలు కనబడబోతున్నాయి. యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ కామన్ అయిపోయాము. తెగుళ్ళు, కరువులు అవి కూడా కామన్ అయిపోయాము. ఇక రానున్న కాలంలో కరువులు ఎక్కువ కాబోతున్నాయి. అది ఎంతగా ఎక్కువ అవబోతుందంటే వెల్లుల్లి ఒక రెబ్బ దొరుకుట కూడా అరుదుగా మారబోతుంది. వెల్లుల్లిపాయ అంటే మనం ఓపెన్ చేస్తే అందులో చాలా రెబ్బలు ఉంటాయి కదండి, కానీ ఒక రెబ్బకు కూడా కాస్ట్ యాడ్ అవబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. అది ఎంతగా చెప్పాలంటే జీలకర్రలో ఒక చిన్న పలుకు, ఒక చిన్న జీలకర్రకి కూడా వాల్యూ యాడ్ అవ్వబోతుంది. అంతగా కరువు ఉండబోతుంది. అయితే ప్రభు చెప్తున్న ముఖ్యమైన సూచన 12వ వచనం, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసించురు. ఒక మాట జ్ఞాపకం చేయనివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మన కాలంలో జరుగుతున్నాయి అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మరి ఇవన్నీ ఆది అపోస్తలుల కాలంలో కూడా జరిగాయి. అందుకే వారు ఎలా తయారయ్యారంటే, ఎలా ఉండేవారంటే, ఇంకా మనకేం లేదు, ఇంక యేసు ప్రభు వస్తారు మనల్ని తీసుకెళ్ళిపోతారని వారు ప్రతి దినం ప్రతి క్షణం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. ఇంకా వారు ఏది పనిగా పెట్టుకోలేదు. ఇంకా వారు సువార్తనే పనిగా పెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రపంచాన్ని రీచ్ అవ్వాలని వారు పడిన ప్రయాస ఇంత అంత కాదు. కానీ వారి కాలంలో కూడా వారు సభలకి అప్పగింపబడ్డారు, వారు పట్టబడ్డారు, వారు హింసించబడ్డారు, చెరసాలకు అప్పగించబడ్డారు. వారి కాలంలో కూడా వారు బలత్కారంగా పట్టబడ్డారు, రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని రాబడ్డారు. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తున్నాం? అపోస్తలుల కార్యాల్లో చూస్తున్నాం. పత్రికల్లో కూడా వారు ఎంతో బాధలో ఉండి పత్రికలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, అప్పుడు జరిగినవి ఇప్పుడు ఎక్కువ స్థాయిలో పూర్తిగా జరగబోతున్నాయి. అప్పుడు ఇంకా మనకి ఎక్కువ క్లియర్ గా అర్థం అవ్వాలి, మనం ఎంత అలర్ట్ అవ్వాలి అనే విషయాన్ని. ఇవన్నీ విని విని అలవాటు అయిపోవడానికి వీల్లేదు.
ముఖ్య భాగాన్ని మనం చేరుకున్నాం. 13వ వచనం, ఇది సాక్షాత్మై మీకు సంభవించును. అంటే ఇవన్నీ కూడా సాక్ష్యములుగా సంభవిస్తాయి. ఇవి జరుగుతున్నప్పుడు ప్రభు ముందుగా చెప్పారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ ఇవి ఎందుకు జరుగుతున్నాయని అజ్ఞాన స్థితిలో ఉండడానికి వీల్లేదు. అప్పుడు అలా అప్పగింపబడుతున్న సమయం కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదామా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సుల్లో నిశ్చయించుకొనుడి. మరి వాళ్ళతో ఏం చెప్దాం? అక్కడ మనల్ని పట్టుకొని నించోబెట్టినప్పుడు ఏం మాట్లాడదాం అని వీటన్నిటి గురించి మనస్సులో ఆలోచించుకోవద్దని చెప్తున్నారు. గమనించండి, ఈ సంవత్సరం యొక్క వాగ్దానం ప్రభు ఇచ్చినప్పుడు మీకు అని అండర్లైన్ చేసి ఇచ్చారు అని చెప్పా, గుర్తుందా? అప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 15వ వచనం, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఇప్పుడు చెప్పండి, ఆయన వాక్కును, వాక్శక్తిని, ఆయన జ్ఞానమును ఇస్తాను అని చెప్తున్నప్పుడు ఏ సందర్భంలో ఇస్తాను అంటున్నారో తెలుసా? ఇప్పుడు చెప్పండి, భయపడాల్సిన పని లేదు. 14వ వచనం చూడండి, కాబట్టి మేమేం సమాధానం చెప్పుదామా అని మీరు ముందుగా చింతింపవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాక్శక్తిని ఇస్తా, ఎందుకంటే జ్ఞానమును ఇస్తాను. అంటే అర్థం, పైన చెప్పబడిన 12వ వచనం జరగబోతుందని అర్థం. అప్పుడే కదా వాక్శక్తితోనూ ఎదురాడలేని ఒక జ్ఞానంతోని పని. తాళం కప్పకు తాళం బిగించకుండా తాళంతో ఏం పని తీయడానికి? ఆలోచించండి. నీవు ఇలా అప్పగింపబడబోతున్న వారికి దేవుడు వాక్శక్తిని, జ్ఞానమును ఇవ్వబోతున్నారు. ఎట్టి స్థాయిలో ఉంటుందంటే వారు ఎదురాడలేని స్థాయిలో ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు కూడా ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రభు దాని ముందు వెనక ఎందుకు చదవాలంటే, ఎందుకు ధ్యానించాలంటే, అక్కడ కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, అక్కడ కొన్ని కమాండ్మెంట్స్ ఉంటాయి, అక్కడ కొన్ని న్యాయ విధులు ఉంటాయి. వాటిని పాటించినప్పుడు వీటిని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈ సంవత్సరపు వాగ్దానం అలాంటివి కాదు. ఇది పూర్తిగా అనేకులను ఫిల్టర్ చేస్తున్న వాగ్దానం. నేను నిలుచున్నాను అనుకునేవారు పడిపోకుండా చూసుకోవాల్సిన కాలం. ఒక వ్యక్తి ఎదురుగున్న ప్రభునామాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్న వారు ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతారు. నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి భయపడుతున్న వారు ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతారు. నేను బాగుంటే చాలు, అందుకే ఈ దేవుడు
నన్ను కాపాడితే చాలు అనుకునేవారు ఫెయిల్ అయిపోతారు. ఆయనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు వారే నిలబడతారు. సభలకు అప్పగింపబడుతున్న సమయం దేవుని పక్షాన నిలబడడానికి రెడీ అయిన వారే నిలబడతారు. ప్రవాహంలో కొట్టుకుపోదాంలే అనుకునేవారు ఫెయిల్ అవుతారు. ఈ లోక మూల పాఠాల్లో ఆగిపోయిన వారు ఫెయిల్ అవుతారు. గ్రహించువారు గ్రహించుదురుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.